శ్రీమాత్రే నమః. వసిన్యాది దేవతలకు నా నమస్కారాలు సమర్పిస్తూ మనం శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రంలో భాగంగా నిన్న మనం 45వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. ఈరోజు 46వ శ్లోకంలో ఉండే విశేషాంశాన్ని తెలుసుకుందాం. 46వ శ్లోకం. నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగ రాగమధని నిర్మద మదనాసిని. మనకు ఈ శ్లోకం ద్వారా ఇంకా భగవద్గీతలో చెప్పిన సారాంశం అంతా చెప్తున్నారు. నిజానికి భగవత్ తత్వం అంతా చెప్తున్నారు. పరమాత్మ ఎలా ఉన్నాడు, ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాడనే విషయాన్ని కూడా అనుగ్రహ భాషణం కూడా ఇక్కడి నుంచి చెప్తున్నారు. నిష్కారణ, మన జన్మకు కారణం ఉంది. ఎలా ఉంది కారణం? మనం పుట్టామంటే ఇప్పుడు మనం ఆశ్చర్యం ఉంటుంది మనకి, ఈ కుటుంబంలోనే ఎందుకు పుట్టాం, ఈ తల్లిదండ్రికి ఎందుకు పుట్టాం. మనం పుట్టకముందు ఒక సైన్యం ఉంటుంది, మనం పుట్టిన తర్వాత ఇంకో సైన్యం వస్తుంది, చివరికి మన వృద్ధాప్య ఇంకో సైన్యం వస్తుంది. మధ్యలో ఉన్న సైన్యం అంతా ఎలా పోతారు. ఎంత విచిత్రం! మరీ ఆడవాళ్ళ జీవితం మరి ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్ని మలుపులు తిరుగుతుంది. ఏ సైన్యం, మనం పుట్టకముందు ఉన్న సైన్యం అంతా హఠాత్తుగా పెడిగానే మాయమైపోతారు. ఒక కొత్త సైన్యం వస్తుంది, ఆ బంధుత్వం అంతా కొన్నాళ్ళు జరుగుతుంది, మళ్ళీ అది ఇంకో కొత్త వాళ్ళంతా పరిచయం అవుతారు, ఎక్కడెక్కడో ఎవరెవరో పరిచయం అవుతారు, మళ్ళీ వాళ్ళు విడిపోతూ ఉంటారు. ఇవంతా మనకి కారణం. ఇది కార్యకారణ సంబంధం. ఏదో కారణం, జన్మ సంబంధానికి సంబంధించిన ఏదో ఒక అనుబంధం ఉంటే తప్ప మన జీవితంలోకి ఎవరు రారు. అంటుంటే చూడండి, ఒక రైలు ప్రయాణం లాగా అవుతుంది. ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు, దిగేవాళ్ళు దిగుతుంటారు. అలాంటిది మన జీవితం. కానీ అమ్మవారితో నిష్కారణ, ఆమెకు కారణం లేదు. మన జన్మ అంటే మనకు కారణం ఉంది. మనకు తల్లిదండ్రులు కారణమైతే తల్లిదండ్రులు వాళ్ళు రావడానికి కారణమైతే వాళ్ళు రావడానికి కారణం, వెనకపోతే పోతూ ఉండొచ్చు. మనం ఎన్నైనా చర్చించుకోవచ్చు. అలాగా మన జన్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే అసలైన సారాంశం అంతా బయటపడుతుంది. ఈ సారాంశం చెప్పడం ఈ శ్లోకంలో విశేషం. కాబట్టి అమ్మవారికి కారణం లేదు, మనకైతే జన్మకు కారణం ఉంది. ఇక్కడే పుట్టాలని, వీరికే పుట్టాలని ఎన్నో నియమాలు ఉన్నాయి. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంది. ఒక ఋషి ఒక చెప్పులు కుట్టేవాడికి పిల్లలు లేరు. పోయి ఒక ఋషిని అడిగాడు, నాకు బిడ్డలు లేరు, బిడ్డలకు కావాలనేసి. ఆయన ఏం చెప్పాడంటే, పొద్దున్నే పో, ఒక నది ఒడ్డున కూర్చో. ఒక నదికి రోజు ఒక ఋషి వస్తాడు. ఆయన చెప్పులు ఇప్పి నది దగ్గరికి వెళ్తాడు. ఆయన వచ్చేది మిట్ట మధ్యాహ్నం. ఆ చెప్పులు దొంగతనం చేయి, అప్పుడు నీకు ఆయన దొరుకుతాడు, ఆయన బిడ్డగా పుడతాడని చెప్తాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టిన బిడ్డ పుట్టిన తర్వాత అతని చేతి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవద్దని చెప్తాడు. అలాగే ఇతను పోయి అక్కడ ఎదురు కూర్చుంటాడు. నది దగ్గర ఒక ఋషి వస్తాడు, చెప్పులు బయట ఇప్పేసి నదిలో పోతాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆ ఇసుకలో మెత్త ఎండగా ఉంటుంది, కాళ్ళు బొబ్బలెక్కిపోతుంటాయి, కానీ చెప్పులు కనిపించవు. అతను అల్లాడిపోతాడు, చెప్పులు లేవే అనుకుంటూ. సరే ఏమైతే అయిందని చెప్పేసి వెళ్ళిపోతాడు, ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రిగా చనిపోతాడు అతను. తర్వాత ఆ చెప్పులు కుట్టేవాడికి పుడతాడు. పుట్టిన తర్వాత పుట్టినప్పటి నుంచి అతను మౌనంగా ఉంటాడు, ఏం మాట్లాడు. ఎందుకంటే పూర్వజన్మ సంస్కారం గుర్తుంది. అక్కడ ఎందుకు పుట్టాడు? ఆ రుణగ్రస్తంలో పుట్టాడు. వాడు ఆ చెప్పులు దొంగలించడంలో పుట్టాడు. అతను ఏం చెప్పాడంటే భార్యకి, ఎట్టి పరిస్థితిలో మన కొడుకు మన చేతికి ఏ పైసా, వాడు సంపాదించిన పైసా ఇచ్చినా తీసుకోవద్దు, తీసుకున్నా అంటే ప్రమాదం చెప్తాడు. సరే అని చెప్పి ఆమె వాడిని సంపాదించిన ఎవరితో మాట్లాడు, ఏమి చేయడం ఉంటుంది. ఈ చెప్పులు కుట్టే అతనికి ఒక పని రాజుగారు అప్పగిస్తారు. రోజు రాత్రిపోతే దండోరా వేస్తుంటారు, అంటే కాలం తెలియజేస్తుంటారు. వాళ్ళు వీధులంబడి తిరుగుతూ కాలం గంట కొడుతుంటారు, ఒక గంట కొడుతూ తిరుగుతుంటారు. వాళ్ళు దండోరా వేస్తుంటారు, పలాని గంట అయింది అని చెప్పి. వాడికి ఒక రోజు ఒళ్ళు బాగా లేకుండా వస్తుంది. ఈ పిల్లవాడిని పంపిస్తాడు ఆ పనికి. ఈ పిల్లవాడు గంట కొడుతూ గంటకి తత్వం పాడుతూ తిరుగుతాడు. తిరిగేసరికి రాజుకి మెలకు వస్తుంది. ఇదేదో వీడు కొట్టేవాడు ఏదో చాలా విచిత్రంగా పాట పాడుతున్నాడు, ఎంతో ఒక రకంగా ఉంది, బయటకు వచ్చి వింటాడు.
ఇతను జీవితం శాశ్వతం కాదురా, నిద్రపోతావెందుకురా, నిద్ర లేవరా అని పాడుతుంటాడు, తత్వం పాడుతుంటాడు. అది వింటాడు, ఈయన ఇంత జ్ఞానంతో ఉన్నాడు, ఇప్పుడు ఎవరు ఇతను, రోజు వచ్చేవాడు కాదా అని చెప్పేసి భటులను పంపిస్తాడు. పంపించగానే స్వామి రోజు వచ్చేవాడు కాదు, ఇతను ఎవరో కొత్తవాడు వచ్చాడు, ఆయన తండ్రికి బాధని వాళ్ళ కొడుకు వచ్చాడని చెప్తాడు. అతను పిలిపిస్తాడు రాజు. పిలిపించి అతనికి ఇంత గొప్పగా తత్వం చెప్తున్నావే అని చెప్పి, ఇంత జ్ఞానం ఉంది నీకు అని చెప్పి సత్కరించి డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకొని నేరుగా ఇంటికి వద్దాడు. పోయి అమ్మ రాజుగారు మెచ్చిపాడు, నాకు డబ్బులు ఇచ్చారని చెప్తాడు. వెంటనే భర్త చెప్పిన మాట గుర్తొస్తుంది. అమ్మో వీడి డబ్బులు తీసుకోకూడదని చెప్పాడు కదా, అట్లే నాయన అక్కడ పెట్టి దేవుడి దగ్గర పెట్టింది. తర్వాత అక్కడి నుంచి వాడి యొక్క పేరు ప్రచారం అవుతుంది, కీర్తి వచ్చేస్తుంది. జ్ఞానం వల్ల అందరు ప్రచారం ఇస్తారు. ఒకసారి ఆయన రాజుగారి పల్లకిలో తీసుకెళ్ళి మహా సన్మానాలు చేసి ఆ జ్ఞానం వల్ల వాడిని పంపిస్తాడు. ఆయన ధన కనక వస్తు వాహనాలు అన్ని ఇచ్చి పంపిస్తాడు. అవన్నీ తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అమ్మ నాకు ఇంత ఘోరం జరిగింది వాళ్ళని చెప్పి గొప్పగా చెప్తాడు. వాళ్ళ అమ్మ ఆనందపడిపోతుంది, ఎప్పుడు అంత ఐశ్వర్యం నాకు చూడలేదు. ఒక్కసారి ధన కనక వస్తు వాహనాలు కనిపించగానే నాయన ఎంత సంపాదించేవారు వాడి దగ్గరకు వస్తుంది. అతను ఆ డబ్బు మూట చేతిలో పెడతాడు, తీసుకుంటుంది, అంతే అతను ప్రాణం వదిలేస్తాడు. ఆ భర్త వచ్చి విలవిల్లాడిపోతాడు. అయ్యో ఇంతకాలం రక్షించాను వీడిని పట్టుకొని వచ్చుకున్నా నేను గొప్పవాడిని, నువ్వు కాస్త ఇది చేసావని చెప్తాడు. అంటే జన్మకాలం ఎందులో వచ్చింది, వాడు రుణగ్రస్తుడు కావాలని వచ్చింది. ఆ రుణం తీరేదాకా వాడు ఉంటారనమాట. మనం కూడా చూసి చాలా మంది పోతుంటారు పుట్టంగానే. ఈ విధంగా మనకు నిష్కారణ, అమ్మవారికి ఆ కారణాలు లేవు, మనకుంటాయి కారణాలు. మన జన్మకు కారణం ఉంటుంది, వాళ్ళకి అవంతా ఉండవు. అమ్మవారికి ఎందుకుంటే అవే, ఆమె జన్మ ఎత్తాల్సిన అవసరమే లేదు, కారణం ఏముంటుంది ఇంకా. కాబట్టి నిష్కారణ. ఇంకా నిష్కళంక, జన్మే లేకపోతే ఇంకా కళంకం ఏముంటుంది. మనకైతే అన్ని కళంకాలు ఉంటాయి, మనం ఎన్ని తప్పులు చేస్తామో మనకే తెలియదు, వాటన్నింటికి దోషం ఉంటుంది. ఇంకా నిరుపాధి, ఉపాధి, మనకి శరీరం ఉంది, ఇది ఉపాధి. దీని ద్వారానే మనం తెచ్చుకున్న కర్మను అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి మనకు కారణం ఉందంటే కర్మ ఉంది, కర్మ ఉందంటే జన్మ ఉంది, జన్మ ఉందంటే దానికి సంబంధించిన ఉపాధి ఉంది. ఆ ఉపాధి ద్వారా మనం చేయాల్సిందే, ఉపాధులు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ శ్లోకం ద్వారా చెప్తున్న విషయం ఏంటంటే, మనం యొక్క పుణ్య పాపాలను కానీ లేకుండా చేసుకుంటే మనకి జన్మ లేకుండా పోతుంది. కానీ అది ఎలా చేసుకోవాలి తర్వాత పదాలు చెప్తారు. ఇవన్నీ అమ్మవారికి లేవు, మనకున్నాయి. దీన్ని అన్నిటికీ ఒకటే ఉదాహరణ, సూర్యుడే మనకి ఉదాహరణ. సూర్యుడు ఆ మలిన పదార్థమే పడుతున్నాడు, సూర్యకాంతి, సూర్యుని వేడి, కానీ ఆయనకు అంటుతోందా ఆ మాలిన్యం, ఆ వాసన, అవన్నీ ఆయనకు వస్తున్నాయా? అపవిత్రమైన వాటి మీద పడుతున్నాడు, పవిత్రమైన వాటి మీద కూడా పడుతున్నాడు. ఆయన కాంతి, వేడి ఆయనకి ఏమైనా వస్తున్నాయా? సూర్య భగవాన్ ఆయన భగవంతుడే కదా, మరి ఆయనకు అంటడం లేదు కదా ఏవి, ఎందుకు అంటడం లేదు? పరమాత్మ కాబట్టి, వాడన్నిటికీ అతీతంగా ఉన్నాడు కాబట్టి, సాక్షిభూతంగా ఉన్నాడు అంతే. అమ్మవారు కూడా అంతే. అందుకని ఆమెకేం మాలిన్యం లేదు, మల్ల పదార్థాలు పడుతున్నా ఆమె చైతన్యం ఉన్నా ఆమెకేమి అంటడం లేదు. సూర్య భగవానుడే దీనికి సాక్ష్యం, దీనికి ఉదాహరణ. ఇంకా నిరీశ్వర, ఎంత ఏంది, ఈమెకి ఈశ్వరుడు ఎవరు లేరు, ఈమె శాసిస్తుంది అందరినీ, ఆమెను ఎవరు శాసించేవాడు ఎవరు లేరు. ఈశ్వర తత్వం ఆమెకుంది, కానీ ఆమె మీద ఇంకో అధికారం లేదు. ఇప్పుడు మనందరికీ అధికారం ఉంటారు, మనందరికీ వెనక్కి పోతుంటే మన మీద ఒక అధికారి ఇంకో అధికారి ఉంటూ ఉంటారు. మన ఇంట్లో మన తండ్రి, మన భర్త, మన పిల్లలు, అవన్నీ దాటితే ఇంకా భగవంతుడు లాస్ట్. మనకంటూ ఒకరున్నారు నిర్దేశించేవాడు, ఇదిగో నీ లైఫ్, ఎంతమందిని తప్పించుకోవచ్చేమో కానీ భగవంతుడి తప్పించుకోలేము. ఆయన ఇంతవరకే నీ ఆయుష్ అంటే అక్కడికే ఆయుష్ అయిపోతుంది అంతే, ఒక్క సెకండ్ కూడా గాలి పీల్చుకోలేము. ఆయన శాసనం అది, ఆ శాసనాన్ని మనం ఎదిరించలేము. కానీ అమ్మవారికి ఆ శాసనం ఏం లేదు, నిరీశ్వర, శాసనకర్త లేని వాడు. ఆమె శాసిస్తుంది, కానీ ఆమెను ఎవరు శాసించేవాడు లేరు. ఇక్కడి నుంచి మిగతా పదాలన్నీ మనకు సంబంధించినవి. నీరాగా, ఆమెకు రాగం లేదు. ఎప్పుడు ఒక వటవృక్షం ఉంటే ఇంకోళ్ళకి నీడ ఇస్తుంది, అదే వటవృక్షం కాబట్టి. అమ్మవారు కూడా నీరాగా, రాగం లేదు. రాగం అంటే ఇష్టం, ఇష్టం వేరు, ప్రేమ వేరు. ప్రేమ ఉంటే సర్వమానవ ప్రేమ ఉంటుంది, ఇష్టం అంటే ఒక పక్షపాత బుద్ధితో ఉంటుంది. ఇష్టం వేరు, ఇష్టం ఉంటే అయిష్టం కూడా ఉంటుంది, ఇష్టం ఉందంటే ద్వేషం కూడా ఉంటుంది. కానీ ప్రేమ ఉన్న దగ్గర అందరినీ ప్రేమించగలుగుతాం.
దాంట్లో మాలిన్యం ఉండదు. అందుకనే అమ్మవారి ప్రేమ స్వరూపం, దయాస్వరూపం అని చెప్తారు. ప్రేమ ఉన్న దగ్గర దయ ఉంటుంది. అందరినీ ప్రేమించేంత విశాలమైన మనసు ఉంటుంది. మహాత్ములు చూస్తే మనకు తెలిసిపోతుంది వాళ్ళ యొక్క దయ. ఎంత దుర్మార్గుడినైనా గొప్పగా చూడగలరు, కానీ వాళ్ళని దుర్మార్గాన్ని కూడా తొలగించగలరు. అలాగే ఈ అమ్మవారు కూడా నీరాగా, ఆమెకు లేదు కాబట్టి రాగ మదని తొలగించేస్తుంది, ఆ మదనం చేస్తుంది. అమ్మవారిని నమ్ముకుంటే జరిగే విశేషం చెప్తున్నారు. ఇప్పటిదాకా ఆమె యొక్క గొప్పతనం చెప్పుకుంటూ వచ్చి ఆమెను నువ్వు ఉపాసించడం వల్ల, ఆమెనే మనం ఆశ్రయించడం వల్ల మనకు వచ్చే ఫలితం చెప్తున్నారు. ఏమొస్తుంది? ఆమెకు రాగం లేదు, మనకు రాగం ఉంది. మనకు చూడండి, మన పిల్లలు అంటే ఇష్టం. ఇప్పుడు మనం ఒకే వయసు పిల్లకాయలే, మన పిల్లల్ని కొడితే మనం బాధపడతాం. అదే పక్కటి కొడితే కొట్టాలి అనుకుంటాం. మనం టీవీలో అన్ని న్యూస్లు చూస్తున్నాం, ఎవరెవరో చనిపోయారంటే పట్టించుకో. అదే మన ఇంటి దాకా వస్తే తట్టుకోలేం. అది ఇష్టం. కానీ అందరినీ ప్రేమించేవాడు ఎక్కడ టీవీలో చూసినా కూడా ఏడుస్తారు. ఆ మానవత్వం, ఆ మానవత్వంలో ఉండే ఆ దైవత్వం వల్ల కన్నీరు వస్తుంది వాళ్ళకి. అది ప్రేమ. ఇది ఇష్టం ఉన్న చోట అయిష్టం ఉంటుంది, అయిష్టం ఉన్న చోట ద్వేషం ఉంటుంది, ద్వేషం ఉంటే ఇంకా అన్నీ ఉంటాయి, మదమాశ్చర్యాలన్నీ ఉంటాయి. అవి తప్పదు. కాబట్టి అవన్నీ లేకుండా చేయాలంటే వెంటనే చెప్పేశారు, రాగ మదని మదిచ్చేస్తుంది. ఎలా మదిస్తుంది? అమ్మవారి దేవుని గొప్పతనం ఏంది? ఎప్పుడైతే ఆమెను ఆశ్రయించడం మొదలు పెడతామో మనలో ఉండే లోపాన్ని మనకి ఎత్తి చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది? జ్ఞానం ఇస్తుంది ముందు. ఆ జ్ఞానం ద్వారా మనకు తెలిసిపోతుంది, మన లోపం మీద మనకు తెలుస్తుంది. దాన్ని కట్టడి చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు మనకి ఇష్టం అనేది చిన్న చిన్నగా, అంటే ఒకేసారి పోదు, రోజు రోజుకి అలవాటు చేసి 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 చివరికి అది లేకుండా చేసేయగలదు. అంత గొప్ప శక్తి ఉంటుంది అమ్మవారికి. అందుకని రాగ మదని. ఇంకా నిర్మద, ఆమెకు మదం లేదు. మదం అంటే అహంకారం. మదనాశిని, మనలో మదం ఉంది. మనకి ఎన్ని మదాలు ఉన్నాయో అసలు. మనం పుట్టిన మనిషి మనం మదంతోనే పుడతాం, అహంకారంతోనే పుడతాం. ఒక మంచి జాతిలో పుడితే నేంగా ఈ జాతిలో పుట్టాను, అందంగా పుడితే నేంగా అందంగా ఉన్నాను, డబ్బు ఉంటే నేను ధనవంతుడిని, అహంకారం వచ్చేస్తుంది. మళ్ళీ బలం ఉంటే బలం ఉందని అహంకారం వచ్చేస్తుంది. ఇంకా దాని తగినట్టుగా పదవి ఉంటే ఇంకా అహంకారం. ఒకదానికొకటి అనుబంధంగా వచ్చేస్తుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అహంకారం అని అంటూ ఉంటుంది. కానీ ఆ మదాన్ని నాశనం చేయగల శక్తి అమ్మవారికి ఉంది. మనం పట్టుకోం కదా అమ్మవారిని ఆశ్రయించే వాళ్ళని గమనించండి, వాళ్ళకి తెలియకుండా వినయం ఉట్టి పడుతుంటుంది, వాళ్ళు అహంకారం ఉండదు. ఎంత మెచ్చుకున్నా నాదేముందండి, అంతా అమ్మవారి దయ, నాదేముంది అక్కడ. ఎంతో గొప్ప సాధించేసి ఉంటారు వాళ్ళ జీవితాన్ని. రమణ మహర్షులు అట్లాంటి వాళ్ళని అడగండి, మీ గొప్పతనం, నా గొప్పతనమా? అరుణాచలేశ్వరుడు వెంటనే చెప్పేస్తాడు ఆయన, ఆ శివుడు, ఆ అమ్మవారు అని చెప్పేస్తారు. వాళ్ళ నోటి గుండా అవి వస్తాయి తప్ప మా గొప్పతనం ఏం లేదండి ఇక్కడ అని చెప్పేస్తారు. అంటే అది గొప్పతనం, అహంకారం. పదవులు వచ్చినా కూడా, ఇప్పుడు మన పదవి వచ్చిన వాడు పదవి పోతే తట్టుకోలేరు. కానీ ఆ పదవి వాడు అమ్మవారిని ఆశ్రయించున్నాడు అనుకో, ఇది ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఇదే ఎంత, దీంతో నా జీవితం ఉందా, నేను పుట్టినప్పుడు ఈ పదవి ఉందా, లేదు కదా అనే దాంట్లో వెళ్ళిపోతాడు. ఆ బుద్ధి ఆ అమ్మవారు కలిగిస్తారు వాడికి. అలాగే మన జాతి గురించి, మన మతం గురించి, మన కులం గురించి, ఇవన్నీ కూడా అమ్మవారు తగ్గించుకుంటూ వస్తారు. ఏ మతం నీది, ఏ కులం నీది, నేను పుట్టించింది. వెనక్కి తిరిగి చూడు, నన్ను చూడు, నువ్వు నా బిడ్డవి, నాదే మతం, నాదే కులం, నాదే జాతి, ఏమీ లేవు నాకు, నీకు కూడా ఏం లేవు అని అమ్మవారు మనకు తెలియజేస్తుంది. మనకు తెలియకుండానే ఆ భగవతత్వంలో వెళ్ళిపోతాం. ఎంతటి వాడు మన ముందు కోటీశ్వరుడు చిందరపడ్డా అనిపిస్తుంది, ఎంత బీదవాడు సినిపడ్డా అమ్మ ఇంత గొప్పవాడు వచ్చాడు అనిపిస్తుంది. తెలియకుండా వచ్చేస్తుంది. ఎందుకని? వాళ్ళు అమ్మని చూస్తాం, దైవత్వం, ఎంత గొప్ప వ్యక్తి మన ముందు వస్తున్నారు అనిపిస్తుంది, వాళ్ళలో ఉండే గొప్పతనం కనిపిస్తుంది. అప్పుడేమైపోతుంది, మనలో దైవత్వం లేచి కూర్చుంటుంది. అలా చేస్తుంది అమ్మ, తీసుకెళ్తారు, చిన్నగా తీసుకెళ్తుంది, ఆ దారిలో తీసుకెళ్తారు. అందుకనే మదనాశిని. మదం మనకు చాలా రకాలుగా ఉంటుంది. ఆ మదాన్ని అణసక శక్తి ఎవరికి ఉందంటే అమ్మవారికే ఉంది. కాబట్టి అమ్మవారిని ఆశ్రయిస్తే మనకు నిష్కారణ, కారణం లేస్తే వెళ్ళిపోతాం.
నిష్కళంక, కళంకం లేని స్థితికి వెళ్ళిపోతాం. ఇంకా ఉపాధి లేని స్థితికి వెళ్తాం. అది గొప్పది అసలు. ఇంకా నిరీశ్వర, మనం కూడా అమ్మవారిలో కలిసిపోతే మనకు కూడా శాసించేవాళ్ళు ఉంటారు. మరి ఇంకా రాగాన్ని కూడా మదిస్తుంది, మనకు కూడా ఇష్టాలు తీసిపారేస్తుంది. ఇష్టం లేకపోతే రమణ మహర్షిని మనం చూసాం, ఆయనకి ఇష్టమైనది లేదు, అయిష్టమైనది లేదు. ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుంది? మదం పోతుంది, మదం నాశనం చేసి పారేస్తుంది. ఇంకా అవన్నీ పోయినప్పుడు ఏమైపోతుంది? మనమే అహమిత్యేవ విభావయే భవాని అయిపోతాం, మనమే అమ్మవారు అయిపోతాం. అది అస్సలు సారం, భగవద్గీత సారం అదే, దేంట్లో ఉన్న సారమైన అదే. అది ఎలా సాధిస్తామని చెప్పడమే ఈ మిగతా శ్లోకాల్లో ఉండే విశేషం అంతా. ఇక్కడ నేను చెప్పేవన్నింటికి ఫలితాలు చెప్తున్నట్టుంటుంది, మనకు సందేశం కూడా ఇస్తాయి. ఎలా అది తీసేస్తుంది. ఇవన్నీ ఎక్కడ పుడుతున్నాయి? కారణాలను ఎక్కడ పుడుతున్నాయి? మనసులో పుడుతున్నాయి. ఈ మనసులో నుంచి అన్ని తీసేస్తే ఏమీ లేదు, నిర్మలమైన ఆకాశం మనం అవుతాం. ఆకాశం ఎంత విశాలంగా ఉందో మనం కూడా అంత విశాలం అయిపోతాం. దాని ద్వారా మనకి ఈ గుణాలు పోతాయన్నమాట. ఇది చెప్పడమే ఈ శ్లోకంలో సారాంశం. అమ్మవారి గొప్పతనం చెప్తున్నాడు, అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళకు వచ్చే ఫలితం కూడా ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు వసిన్య దేవతలు, వ్యాస భగవానుడు. ఇది ఈ 46 శ్లోకంలో ఉండే విశేషాంశాలు. రేపు 47 శ్లోకంతో కలుసుకుందాం. శివార్పణమస్తు. స్వస్తి.